శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణా సింధుం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖరం ప్రణమాముదాన్మహం. శ్రీ గురుభ్యో నమ. ఆపదాం ముహూర్తాం దాతారం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. వాగర్థ ప్రతిపత్తయే జగత పితరువందే పార్వతీ పరమేశ్వరో. శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు జగద్గురు బోధలో వీడియో పార్ట్ 2 ఈ ఎపిసోడ్ 50 చెప్పుకున్నాం. అంటే 50 అయిపోయింది. ఇప్పుడు 51 చెప్పుకోవాలి. 50లో ఏం చెప్పుకున్నాడు? ఆ పురుషోత్తముడు అనాది నిధనుడు, 6 విధములైన మార్పులు లేనివాడు, సర్వవ్యాపకుడు, సర్వలోక మహేశ్వరుడు. అట్టి పరమేశ్వరుణ్ణి నామశాస్త్రం చేత అర్పించి సుఖము పొందనగును, అర్చించి సుఖం పొందనగును అని చెప్పుకున్నాం. ఇంక ఇప్పుడు కంటిన్యూషన్. ఈ సహస్రనామ జపము మానస స్నానం వంటిది. జ్ఞానవాపికలో ధ్యానజలములో స్నానం చేస్తే ద్వేషం అలాపహరంగా ఉంటుంది. మఠంలో అనుదినము విష్ణు సహస్రనామ పారాయణ ఉంటుంది. స్వామి సమక్షంలో చేస్తూ ఉంటారు. స్వాముల వారు కళ్ళు మూసుకుని విష్ణు సహస్రనామ లహరిలో మునిగి మైమరిచి ఉంటారు. భగవత్ స్మరణ కంటే పాపమోచనకు పరమౌషధం వేరే లేదు. కృష్ణేపి వైష్ణవమస్త్రం మంత్రం శ్రుత్వా ముక్తో భవేంద్రః. ఆలోచ్య సర్వశాస్త్రాన్ని విచార్య చ పునః పునః ఇదమేకం సునిష్పన్నం ధ్యేయో నారాయణ హరి వదతి పాపాన్ని దుష్టచిత్తైరభిస్మృతాః అనిచ్ఛాయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకాః. కిం చిత్రం తదహం ప్రయాతి విలయం తత్రాచ్యుతే కీర్తితే. హారేర్నామైవ నామైవ మమ జీవనం కలౌ నాస్త్యేవ గతిరన్యథా స్తుత్వా విష్ణుం వాసుదేవం విపాపో జాయతే నరః. ప్రాయశ్చిత్తాన్యశేషాణి కర్మాత్మకాని వై యాని తేషామశేషాణం కృష్ణానుస్మరణం పరం. స్మృతోపి గోవిందో నృణాం జన్మశతై కృతం పాపరాశిం దహత్యాసు తూరరాశి మివానలాః. ఏ నమస్యంతి గోవిందం నా తేషాం విద్యతే భయం. ఏ కోపి కృష్ణే సుకృతాః ప్రణామః. దశాశ్వమేధావభృదేన తుల్యాః దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామీన పునర్భవాయ. కృష్ణ అనే మంత్రమును విన్నవాడు ముక్తులగును. సర్వశాస్త్రములను చక్కగా ఆలోచన చేసి చూడగా తేలిన విషయము నారాయణుని ధ్యానింపవాలయుననియే. దుష్టచిత్తం గలవారు కూడా వారిని స్మరించిన పాపములు పోవును. తెలియక నిప్పును తాకినను అది దహించక వదలదు కదా. అచ్యుతుని కీర్తించిన పాపములు పోగొట్టినట్లు చిత్రమేమున్నది. హరినామమే ముమ్మాటికి జీవనం. అంతకంటే కలికాలంలో వేరే గతి లేదు. సర్వవ్యాపకుడైన వాసుదేవుని స్తుతించి నరుడు పాపవిముక్తుడగును. ప్రాయశ్చిత్తములు, తపోరూపములు, కర్మరూపములు అన్ని ప్రాయశ్చిత్తములు అందును కృష్ణానుస్మరణమే ప్రశస్తమైనది. గోవిందుని సకృస్మరణము అనే జన్మాజిత పాపరాశిని అగ్ని దూదిని దహించినట్లు దగ్ధం చేయును. గోవిందుని నమస్కరించు వానికి భయం లేదు. శ్రీకృష్ణుడు చేసిన ఒక్క ప్రణామము 10 అశ్వమేధ యాగముకు సమానమైనది. కానీ అశ్వమేధములు చేసిన వారికి పునర్జన్మ కలదు. కృష్ణ ప్రణామికి పునర్జన్మ లేదు. మన కష్టములకు అన్నిటికీ కారణం ద్వైత భావనమే. అద్వైత స్థితిలో ఉన్నవానికి ఏ బాధయూ లేదు. ఆ అద్వైత వాసన ఈశ్వరానుగ్రహం ఉంటేనే కానీ కలగదు. ఈశ్వరానుగ్రహాదేవ పుంస అద్వైత వాసన. ఈశ్వరానుగ్రహములకు మూడు విషయములు ముఖ్యము. మనుష్యత్వము, మోక్షత్వము, మహాపురుష సంశ్రయము. మహాపురుషులైన స్వాముల వారు పీఠమునకు వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన పెద్ద చేసిన ఒక ఉత్సవ సందర్భంలో ఇలా చెప్పారు.
మనమందరము ఈశ్వరానుగ్రహంలోకి గట్టి ప్రయత్నం చేయవలెను. దానివల్ల అందరికీ మేలు. ఈశ్వరుడు మనకు ఎంతో ఆయువు ఇచ్చిన్నాడు. ఆ ఆయువు అంతా ఈశ్వరానుగ్రహ సంపాదనార్థమే మనం వినియోగించాలి. ఏకమపి క్షణం ఈశ్వరానుగ్రహార్థ ప్రయత్నం వినా యది వ్యయీ కుర్మః తర్హి అస్మజ్జన్మ వ్యర్థం భవేత్. ఈశ్వరానుగ్రహములకు ప్రయత్నం చేయక ఒక్క క్షణమైనా మనము ఏమి చేసినా మన జన్మ వ్యర్థమే. ఆ ఈశ్వరానుగ్రహము అందరిపై ప్రసరించవలనని, అందరూ ఈశ్వరభక్తి భరితులై ఉండవలనని పరమేశ్వరుని మనం ప్రార్థించాలి. మేము పీఠములకు వచ్చి 50 ఏళ్ళు అయినది. ఈ 50 ఏళ్లలో ఏమి చేసినామా అని వెనుదిరిగి చూసుకునే దానివల్ల ప్రయోజనం లేదు. భగవంతుడు అనుగ్రహించిన శేషకాలను ఎట్లా వినియోగించాలో దాన్ని గురించి యోచించడం ఉత్తమం. అట్లు మేము చేయవలసిన కర్మ ఏది? నైష్కర్మమే. కానీ ఏ పని చేయక కూర్చోవటం నైష్కర్మ్యము కాదని గీతలో శ్రీకృష్ణుడు పదే సెలవిస్తున్నాడు. పరంతు కర్మణైవ నైష్కర్మ్యం సంపాదయితుం శక్యతే. కర్మచేతనే నైష్కర్మ్య స్థితి సంపాదించవలే. కిం తత్ కర్మ అతి తీవ్రం. ఏన కర్మణ అస్మాభిః నైష్కర్మ్యం సంపాదనీయం భవేత్. ఆ కర్మ అతి తీవ్రమా? ఏ కర్మ చేత మేము నైష్కర్మ్యమును సంపాదింపగలము? ఇతర భగవత్పాదుల వారి ఆజ్ఞనే స్మరిస్తూ అందరినీ స్మరింపజేస్తూ ఉన్నాము. కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయత వాపచితి ఇది స్వం కర్మ సమ్యక్ అనుతిష్టామః. స్వకర్మానుష్ఠానమేవ భగవతః పూజ, భగవతః ఆరాధనం, భగవదనుగ్రహస్య ద్వారం. తస్మాత్ స్వే కర్మనిష్టా వయం తేన కర్మణా భగవంతం అర్చంతః పరం శ్రేయః సంపాదయామః. మీ కర్మలను మీరు సకృతిగా చేయండి. అదే ఈశ్వరార్చన అని వారు అన్నారు. స్వకర్మానుష్ఠానమే భగవత్పూజ, భగవదారాధన, భగవదనుగ్రహమునకు ద్వారం. అందుచే మన కర్మలను చక్కగా చేసి భగవంతునికి అర్పించి పరశ్రేయమును పొందేదముగాక. ఇట్లు స్వకర్మానుష్ఠానమే ఈశ్వరార్చన. ఈశ్వరానుగ్రహమునకు హేతువై నైష్కర్మ్యం అంటే ఎడతెగకుండా కర్మ చేయటమే. అట్లు నైష్కర్మ్య రూపకముగా కలిగిన ఈశ్వరానుగ్రహం ద్వారా అద్వైత స్థితి ఏర్పడుతుందని స్వాముల వారు అంటారు. మరి అద్వైతం కంటే ఏమి? ఆ అద్వైతం వల్ల మనకు కలిగే లాభం ఏమి? దానిని మనం తెలుసుకోగలమా? లేక ఈ అద్వైతమా ఊహాప్రపంచములకు సంబంధించిందేనా? వాస్తవికంగా అద్వైతం మనకు ప్రయోజనకారియా? అద్వైతం అంటే రెండవది లేనిది అని అర్థం. ఈ దృశ్య ప్రపంచంలో మనం ఎన్నో చూస్తున్నాము. లేవంటే ఎట్లా పొసుగుతుంది? అప్పుడు మనం చేసే ప్రయత్నములకు ఫలం ఏమిటి? దారిద్ర్యం, ఆకలి, దప్పిక, రోగం, మానసికంగా ఉన్న అశాంతి పోగొట్టుకునేందుకు ఎంతో తికమక పడుతున్నాం కదా. ఇవి లేని చోటు స్థితి ఏదైనా ఉన్నదా? ఇవి తీరని బాధలైతే మనం దేనికోసం ఇట్లా వ్యర్థంగా శ్రమిస్తున్నాం? ఇంత ప్రయత్నం చేసే తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగితే అంతా వ్యర్థ ప్రయాసే కదా. లేక శాశ్వత నివారణ ఏదైనా ఉన్నదా? కొంచెం యోచించి చూస్తే మనకు ఆకలి, దప్పిక మొదలైనవి అన్నీ దేహం ఉన్నందువల్ల కలుగుతున్నదని తెలుస్తుంది. ఇవి దేహం ధర్మములు. దేహం లేకపోతే ఈ బాధలు ఉండవు. కానీ ఈ దేహం పోతే మరొక దేహం రాగలదు. ఈ దేహంలో రావడానికి కారణం ఏమి? మనం చేసే సుకృత దుష్కృతముల ఫలమును అనుభవించడానికై మనం దేహమును ధరిస్తూ ఉన్నాం. ఆత్మను ఏవి అంటావు? నయం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకాహ. నయం అది ఈ ఆత్మను శస్త్రములు ఛేదించవు, అగ్ని దహింపలేదు. అందుచేత ఆత్మకు సుఖదుఖముల అనుభవమునకు ఒక దేహం కావలసి వస్తుంది.
కర్మఫల ప్రదాత అయిన ఈశ్వరుడు మనకు ఒక దేహాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఈ దేహమే మనము అనే భావన మనకు కలగజేసి మనలను శిక్షిస్తున్నాడు. ఒక పిల్లవాడు తప్పు చేస్తే మనం దండిస్తున్నాం, బెత్తంతో కొడుతున్నాం. వాడు నొప్పికి తాళలేకపోతే మూర్చపోతే వాడిని శీతల ఉపచారాలు చేసి మళ్ళా 4 వడ్డిస్తున్నాం. అదేవిధంగా భగవంతుడు మనకు దేహం ఇచ్చి శిక్షిస్తున్నాడు. ఇచ్చిన శిక్ష చాలకపోతే మరొక దేహం ప్రసాదిస్తున్నాడు. దేహధారణకు మనం చేసే పాపాలే కారణము. మనం పాపాలు ఎందుకు చేస్తున్నాం? కామం కారణంగా చేస్తున్నాం. ఒక వస్తువును చూసి మనకు కోరిక కలుగుతుంది. ఆ వస్తువును పొందడానికి ఎన్ని అక్రమములకైనా పాటుపడతాం. ఒక వస్తువు సుందరంగా ఉన్నదంటే కోరిక కలుగుతున్నది. ఆ కోరిక కర్మకు కారణమవుతోంది. మన ప్రయత్నం చేత ఒక కోరికను మనం ఉత్పాదించగలం. ఆ కోరికను మార్చగలము కూడాను. జ్ఞానమును మనం ఉత్పాదించలేము, జ్ఞానమును మార్చలేము. అందుచేత ఇచ్ఛాద్వేషములు, సుఖదుఖములు, ద్వంద్వై విముక్తై సుఖ దుఃఖ సంజ్ఞాహి. ఈ ద్వంద్వముల పరిధిలో నుంచి మనం బయటపడాలి. ఈ ద్వంద్వములన్నీ ఇతరులను చూచడం వల్ల కలుగుతున్నది. ఇతట నానాత్వం ఏమీ లేదు. దేన్నేహ నానాస్తికించరా అని ఉండగలిగితే మనకు కోరిక లేదు, భయం లేదు. తత్ర కోమోహ కహ శోక ఏకత్వ మనుపశ్యత ఆత్మావా ఇదమేక ఏవాగ్రాసి నాణ్యత్కించన ఏకం సద్విప్రా బహుదా వదంతి ఏకం సంతం బహుదా కల్పయంతి ఏకోదాధార భువనాని విశ్వ సదేవ సోమేద మగ్ర ఆసీదేకమేవ ద్వితీయమని శృతులు ఏకత్వమును అద్వైతమును బోధించుతున్నవి. ఇక్కడతోటి ఈ ఎపిసోడ్కి విశ్రాంతిద్దాం, తర్వాత విరామం ఇద్దాం. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ నాట కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.